నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళా దినోత్సవం రోజునే మహిళపై అఘాయిత్యం. ఇజ్రాయెల్ టూరిస్టుపై కర్ణాటకలో గ్యాంగ్ రేప్. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ నాయకులు. ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా. పార్టీ శ్రేణులను ఆదేశించిన వైసీపీ అధినేత జగన్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా P4 సర్వే. మీడియా ముఖంగా వివరాలు వెల్లడించిన కలెక్టర్ షాన్ మోహన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఇజ్రాయెల్కు చెందిన మహిళా పర్యాటకురాలు హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది. బెంగుళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్లోని తుంగభద్ర ఎడమ ఒడ్డుకు 3 మహిళలు, 2 పురుషులు నక్షత్రాలను వీక్షించేందుకు వెళ్లారు. వీరిలో ఒకరు అమెరికన్, మరొకరు ఇజ్రాయెల్కు చెందిన మహిళ. రాత్రి 11 గంటలకు వారు నక్షత్రాలు ఆస్వాదిస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు వారిపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. 2 మహిళలపై దాడి చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో మహిళ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహిళలు ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటున్నారని, వారు కోలుకుంటే ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. నిందితులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందగానే వెంటనే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితులను గుర్తించామని 2 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారీ శక్తికి వందనం అంటూ దేశ మహిళలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు. వివిధ రంగాల్లోనూ మహిళా విజేతలకు తన వివిధ సోషల్ మీడియా ఖాతాలను ప్రధాని మోదీ అప్పగించడం కొత్తేమీ కాదు. విజేతలైన మహిళలు తమ కృషి, అనుభవం గురించి తమ సోషల్ మీడియా ఖాతాల్లో వివరించేందుకు 2020 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 7 ప్రముఖ మహిళలకు వాటి నిర్వహణ బాధ్యతలను మోదీ అప్పగించారు. వారిలో ఏపీకి చెందిన కల్పన రమేష్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. వివిధ రంగాల్లో విజేతలైన మహిళలు తమ సామాజిక సేవ ద్వారా లక్షలాది మందికి ప్రేరణ కలిగించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ నారీ శక్తికి తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను అప్పగిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ మంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటివారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నారీ లోకానికి విశేష తెలిపారు. సృష్టికి మూలమైన శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్ను లాంచ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నామని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట
నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని హెచ్చరించారు. ఎక్కడికక్కడే మెమొరాండం సమర్పించబోతున్నామని, ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైన యువత పోరు ఉండనుందని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దామని, యువత పోరును విజయవంతం చేద్దామని వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో ప్రధాన అంశం ఫీజు రియంబర్స్మెంట్. గత 3 క్వార్టర్స్ నుంచి 3 త్రైమాసిక మాసాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినందువల్ల విద్యార్థులు అసలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరముగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళని సర్టిఫికేట్ లేకుండా కాలేజీ నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఈరోజు వ్యవసాయం చేసుకొని కూలి పనులకు పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దిగొచ్చి వాళ్ళకి ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా మన యువత పోరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో ప్రధాన అంశం ఇందాకనే మనం అనుకున్నాం, యువత పోరులో రేపు 12వ తారీఖు మనం చేపట్టబోయే యువత పోరులో 2వ అంశం నిరుద్యోగ భృతి. కూటమి ప్రభుత్వం అఫ్కోర్స్ 2014లో కూడా చెప్పారు, మళ్ళా 2024లో కూడా చెప్పి నిరుద్యోగ యువకుల్ని ఏ విధంగా మోసం చేశారో, దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారో అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల్లో చైతన్యం తీసుకురావడం కోసం అప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఎందుకంటే ఇప్పటి వరకు పోయిన బడ్జెట్లో పెట్టలేదు, ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి ఎల్లో మీడియా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల ముందు వదలగొట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఇప్పటికి సుమారుగా 10 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఎక్కడా కూడా ఒక నిరుద్యోగ భృతి లేదు, అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా అసలు చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కాబట్టి దీనిపై కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 12వ తారీఖు జరిగే కార్యక్రమంలో ఇది కూడా ఒక ప్రధాన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మూడవ ప్రధాన అంశం మెడికల్ కాలేజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో చేయాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు మనకి కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా అయిపోయి సీట్లు కూడా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కోర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా 11 కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించాల్సి ఉంటే అన్ని సివిల్ పనులు అయిపోయినాయి. కొన్ని హాస్పిటల్స్లో అయితే ఎక్విప్మెంట్ కూడా ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పీపీపీ మోడ్ అని పెట్టి అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. యువత పోరు అనే కార్యక్రమం మార్చి 12వ తారీఖు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున విజయవంతమైనట్టు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకో ప్రధాన అంశం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఆల్రెడీ మన పార్టీ కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా గుర్తే ఉంటుంది. ఆ రోజే మార్చి 12వ తారీఖే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా.
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాక కార్యకర్తలని, ప్రజల్ని, యువకుల్ని అందరినీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇచ్చే కార్యక్రమం చేసి ఈ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువత పోరు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా P4 సర్వే జరుగుతోందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరిట జరుగుతున్న ఈ సర్వేలో జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల వారికి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అవసరమో గుర్తిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. P4 సర్వే రబీ పంటకు సాగునీటి ఎద్దడి, బీచ్ క్లీనింగ్, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇందులో దళారీ వ్యవస్థ తదితర అంశాలను వివరించారు. ల్యాండ్ డీటెయిల్స్ కానీ, తర్వాత వెహికల్ డీటెయిల్స్ కానీ, ఇలా రకరకాల అసెట్స్ సంబంధించి, అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ కొంతవరకు మన దగ్గర ఉన్నాయి. అవి కాకుండా ఇంకొన్ని విషయాలు మనకి ఇంకా తెలియనివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఉన్నది పక్కా బిల్డింగా లేకపోతే కచ్చా బిల్డింగా, తర్వాత వాళ్ళకి వాటర్ కనెక్షన్ మనం ఇచ్చామా, లేదంటే వాళ్ళు ఇంకా దూర ప్రదేశాల నుంచి వాటర్ తీసుకోవాల్సి వస్తుందా, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్. వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా మిస్ అయి ఉన్నారా? ఇప్పుడు మన దగ్గర చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన డేటాబేస్ లో లేరు. సో అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఇలా కొన్ని విషయాల గురించి ఇంకా మనం డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఆ డేటా కలెక్షన్ చేసిన తర్వాత అందులో ఈ P4 ప్రోగ్రామ్ లో భాగంగా ఈ డేటాను ఉపయోగించి మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ P4 ప్రోగ్రామ్, జీరో పవర్టీ ప్రోగ్రామ్, అట్టడుగున్న ఒక 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సాయం ఏదైతే చేయూత కలిగించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయటం కోసం ఒక కాంప్రహెన్సివ్ సర్వే, అంటే ఒక జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న 7-7.5 లక్షల కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs ఫ్యామిలీస్ కి వెళ్ళి ఈ సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది 8వ తేదీ నుంచి. అండ్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 10 జిల్లాల వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లాస్ట్ 15 రోజుల్లో మనం స్టార్ట్ చేయలేదు. సో ఇవాళ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి, సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. సో ఈ సర్వేలో ఆల్ సచివాలయం స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతారు. ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి డిఆర్ఓ గారు, సిఓజెడ్పి కోఆర్డినేట్ చేస్తారు. ఇందులో దీనికి సంబంధించి ఆల్రెడీ పొద్దున్న తహసీల్దార్స్ కి, తర్వాత ఎంపీడీఓస్ కి, మున్సిపల్ కమిషనర్స్ కి ఒక ట్రైనింగ్ సెషన్, తర్వాత దీని గురించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడం చేయడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ ద్వారా అందరినీ, ఆల్ సిటిజన్స్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్, నేను అంటే అందరినీ పౌరుల్ని కోరటం ఏంటంటే, ఈ సర్వేకి సహకరించాలి. అండ్ దీంట్లో టైం లిమిట్ ఉంది, మనం నెక్స్ట్ ఒక 10-15 days లో ఫినిష్ చేసుకోవాలి కాబట్టి అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటూ, అండ్ దీనికి సంబంధించిన డేటా వీళ్ళనంత పారదర్శకంగా, ఎలాంటి అంబిగ్యూటీకి తావు లేకుండా చేయాలి. ఎందుకంటే వన్స్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామ సభల్లో ఈ లిస్ట్ పెట్టి, ఆ లిస్ట్ లో ఏదైనా తప్పులున్నా సవరణ చేయటం, ఆ లిస్ట్ లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు తీసుకొని సవరణ చేయటం. సో ఇలాంటి సోషల్ ఆడిట్ బేసిక్ గా మనం గ్రామ సభలో పెట్టి దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి, ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఎంప్లాయీస్ వైపు నుంచి కానీ, సిటిజన్స్ వైపు నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డేటా షేర్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది. ఇది ఇందాక అనుకున్నట్లు 8వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 18వ తేదీ లోపల మనం కంప్లీట్ చేస్తాము. అండ్ ఆల్ సెక్రటరీ ఎంప్లాయీస్ దీంట్లో భాగమై చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ శక్తితో వికసిత్ భారత్ అనే అంశంపై న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ జాతీయ స్థాయి సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, మహిళలు చేసిన కృషిని గౌరవించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి తనను తాను అంకితం చేసుకోవడానికి ఇది ఒక సందర్భమని ఆమె తెలిపారు. ఈ సదస్సు తర్వాత ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ, 3 సాంకేతిక సెషన్లు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి కూడా పాల్గొన్నారు. और संसदीय कार्य राज्य मंत्री श्री अर्जुन राम मेघवाल जी, केंद्रीय महिला और बाल कल्याण राज्य मंत्री श्रीमती
सावित्री ठाकुर जी, विभागीय अधिकारी अनिल मौलिक जी, वरिष्ठ अधिकारीगण, गणमान्य अतिथि, देश भर से यहाँ आए हुए पद्मश्री से लेकर के भिन्न भिन्न सम्मान से सम्मानित सभी बहनों और बेटियों, साथ ही साथ विदेश से आए हुए सभी बहनों, देवियों और स्वजनों, सभी को मैं बहुत बहुत स्वागत करती हूँ, धन्यवाद देती हूँ। साथ ही साथ आज की सुंदर सांस्कृतिक प्रस्तुत करने वाले संगीत नाटक एकेडमी के सभी कलाकारों को बहुत बहुत मैं धन्यवाद देती हूँ। आज अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर आप सभी के बीच उपस्थित होकर मुझे हार्दिक प्रसन्नता हो रही है। मैं सभी देशवासियों, विशेष रूप से महिलाओं को अंतर्राष्ट्रीय महिला दिवस की हार्दिक बधाई और शुभकामनाएं देती हूँ। ये दिवस महिलाओं की उपलब्धियां का सम्मान करने, उनके अधिकारों के प्रति जागरूकता बढ़ाने और महिला पुरुष समानता को बढ़ावा देने के प्रति स्वयं को समर्पित करने का अवसर है। इस सम्मेलन का विषय नारी नेतृत्व से विकसित भारत अत्यंत प्रासंगिक है। आज अंतर्राष्ट्रीय महिला दिवस मनाने की परंपरा के 50 वर्ष पूरी हो रहा है। इसमें कोई संदेह नहीं है कि इस कालखंड में नारी समुदाय ने अभूतपूर्व प्रगति की है। मैं अपनी जीवन यात्रा को भी इसी प्रगति की कड़ी मानती हूँ। ओडिशा के एक साधारण परिवार और पिछड़े क्षेत्रों में जन्म लेने से लेकर मेरी राष्ट्रपति भवन तक की यात्रा भारत के समाज में नारी को मिले समानता के अवसर एवं सामाजिक न्याय की कहानी है। मुझे विश्वास है कि महिलाओं की सफलता के उदाहरण निरंतर बढ़ते ही जाएंगे। मुझे बताया गया है कि इस सम्मेलन में महिला सशक्तिकरण की दशा और दिशा पर चर्चा होगी। साथ ही पंचायत से पार्लियामेंट तक महिला नेतृत्व जैसे विषय पर भी चर्चा होगी। इस आयोजन के लिए मैं श्रीमती अन्नपूर्णा देवी जी और महिला एवं बाल कल्याण मंत्री की पूरी टीम को बहुत बहुत बधाई देती हूँ। ఇంటా బయట రాణించే మహిళలు ఎప్పటికీ సూపర్ వుమెన్లేనని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అభివర్ణించారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో మహిళా పోలీసులు, హోంగార్డులు అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపి శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ మహిళలు త్యాగానికి, ధైర్యానికి, నమ్మకానికి ప్రతీకలని కొనియాడారు. ఏ రంగంలో చూసినా పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారన్నారు. మార్చి 8వ తేదీ 2025 సంవత్సరము విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి ఉమెన్ హోంగార్డ్, ప్రతి ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఏఆర్పిసి, ఏఆర్హెచ్సి, ఏఆర్ఎస్ఐ, ఏఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఆర్ఐ, డిఎస్పి, ఏఆర్డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అందరికీ దాదాపు 450 మంది ఉన్నారండి సిటీ పోలీస్లో. అందరినీ పిలిపించి గౌరవించడం, సత్కరించడం జరిగింది. అందరికీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటా ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ జరగలేదు. మామూలుగా మేము కొందరిని పిలిపించి సత్కరిస్తాం, గౌరవిస్తాం. కానీ ఈరోజు 100% ఉమెన్ పోలీస్ పర్సనల్ అండ్ ఉమెన్ హోంగార్డ్స్ని పిలిపించి సత్కరించడం జరగడం, అది మేము చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేయడం మొదటిసారి జరుగుతుంది. ఎందుకు ఈ ఫంక్షన్ పెట్టామంటే, పురుషులు ఆఫీస్లో పనిచేస్తారండి, మేము పోలీస్ డ్యూటీ చేస్తామండి. తర్వాత ఇంటికి వెళ్ళి వైఫ్తో అడుగుతాము భోజనం ఎక్కడ, పడుకుంటాం, మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వస్తాము. కానీ
మహిళా పోలీస్ వాళ్ళు ఆఫీస్లో అంటే పోలీస్ స్టేషన్లో పనిచేయాలి పగలు రాత్రి. అర్లీ మార్నింగ్ లేచి భోజనం తయారు చేసి పిల్లల కోసం భర్త కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ నుండి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇంట్లో మళ్ళీ భోజనం చేయాలి, అందరికీ భోజనం పెట్టాలి. ఒకవైపు పోలీస్ పని చూడాలి, మరోవైపు ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయాలి. అంటే మాకంటే పోలీసుల కంటే డబుల్ డ్యూటీ ప్రతి మహిళ పోలీస్ చేస్తున్నారండి. ఈ గుర్తింపు వాళ్ళు ఖచ్చితంగా డిజర్వ్ చేస్తారండి. కానీ చాలా చోట్ల ఇది మనం మార్చిపోతున్నాం. అందుకే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేస్తున్న ఈ త్యాగాలు, ఈ కృషి మేము గుర్తిస్తున్నాం. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేసినా వాళ్లకు నా కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఫోన్ చేసి మాకు తెలియజేయమని చెప్తున్నాం. మహిళా పోలీస్ మా డిపార్ట్మెంట్లో ఎక్కడ ఇబ్బంది పడినా, సెలవు అడిగితే ఇవ్వకపోతే, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడితే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలి. ఆల్రెడీ చాలామంది ఫోన్ చేస్తే మేము హెల్ప్ చేస్తున్నాం. వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి లేడీ హోంగార్డ్, ప్రతి లేడీ పోలీస్ ఉమెన్ అప్ టు లేడీ ఆఫీసర్ పగలు రాత్రి కృషి చేసి మా డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చారండి. ఈ సందర్భంగా ఈ అందరూ సూపర్ ఉమెన్కి మేము పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఎంపీ సీఎం రమేష్ వాకింగ్ చేస్తూ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, దాడి రత్నాకర్లతో కలిసి వాకర్స్ క్లబ్ సభ్యులు, పలువురు క్రీడాకారులతో పలు సమస్యలపై ఆయన చర్చించారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో అధునాతన సౌకర్యాలతో కూడిన జిమ్ని ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు వాకింగ్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏది కూడా అంటే ఇట్లా జిమ్ కానీ, ట్రాక్ కానీ, గ్రౌండ్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ ఏది కూడా ఒక పద్ధతిలో లేవు. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కానీ, క్రీడాకారులు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని డెవలప్ చేసేదానికి చెప్పారు. వెంటనే ఏమేమి చేస్తే ఒకేసారి అంటే లాంగ్ టర్మ్లో బాగుంటుందో, ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ కాడి నుంచి ఏదైనా అవసరమైతే అర్థం చేసి మళ్ళీ దాన్ని కాంపాక్షన్ చేయాలన్నా ఏం చేయాలా చూసి ఓపెన్ జిమ్ ఒకటి ఇంతకుముందు చేసినది పాత అయిపోయింది. 2014-15లో అప్పుడు గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించడం జరిగింది. 10 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ జిమ్ను కూడా కొత్తగా ఏమేమైతే మోడర్న్గా వచ్చిందో అందరికీ పనిచేసేదానికి విధంగా మహిళలు కూడా వస్తున్నారు ఇక్కడికి. అలాగే అక్కడ కూడా ఒక జిమ్, ఇండోర్ జిమ్ ఒకటి ఎక్విప్మెంట్ లేకుండా ఖాళీగా ఉంది. దానికి గాను ఈ ఓపెన్ జిమ్కి మిగతా ఇక్కడ ఏదైతే సుందరీకరణకు కూడా ఒకసారిగా చేసేస్తే కొంత ఎంపీ గ్రాంట్లో నుంచి కొంత సిఎస్ఆర్ నుంచి తీసుకొని వచ్చి గ్రౌండ్ చేసేసి అనకాపల్లిని అందంగా తీర్చిదిద్దడానికి ఇవే కాకుండా మిగతావి కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకారం త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో చూసాం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో. ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇట్లా ఎంపీ గ్రాంట్ కానీ, సిఎస్ఆర్ కానీ తీసుకొని వచ్చేదానికి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, హిందూజా ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ వాళ్ళని సిఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఆ సిఎస్ఆర్తో పెట్టి చేస్తే సరిపోతుందని ఈరోజు మేము అనుకోవడం జరిగింది. దీన్ని త్వరలో ఎస్టిమేట్ చేపించేసి కంప్లీట్ చేసి అనకాపల్లి వాసులకి ఇక్కడ వాకింగ్ చేసేదానికి కానీ, లేదా మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే చేసిన తర్వాత ఇక్కడ ఒక మేనేజ్మెంట్ కమిటీ వేసి ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇక్కడ ఉండే మనమే ఎవరైతే వాకింగ్ చేస్తారో
తలా ఇంత కాంట్రిబ్యూట్ చేసుకొని దాన్ని మెయింటెనెన్స్గా చేసుకునే దానికోసం అది కూడా ఒక అసోసియేషన్ తయారు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ ఇన్ఛార్జ్ పాలనలో మగ్గిపోతున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన సంపత్ కుమార్ బదిలీ అయ్యి నెల రోజులు దాటిపోయింది. గతంలో కూడా ఒకసారి పాలక మండలి లేక జీవీఎంసీ ప్రత్యేకాధికారి పాలనలో మగ్గిపోయింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ జీవీఎంసీకి ఇన్ఛార్జ్ కమిషనర్ గా వ్యవహరించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు వెల్లడి వంటి పనులు బిజీ కారణంగా ఆయన జీవీఎంసీ మీద అంతగా దృష్టి సారించలేకపోతున్నారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో విశాఖ నగరం ఆర్థిక రాజధాని అని ఎంతో ఆర్భాటంగా ప్రకటనలో గుప్పించే ప్రభుత్వ పెద్దలు కమిషనర్ పోస్టు భర్తీ మీద శ్రద్ధ చూపకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. రాష్ట్రంలోని ఎంతో కీలక నగరాల్లో ముందు వరుసలో ఉండే విశాఖ నగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా జీవీఎంసీ బడ్జెట్ వాయిదా పడడం తెలిసిందే. ఎంతో కీలకమైన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఇన్ఛార్జి కమిషనర్ గా ఉండడం గమనార్హం. కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్ల సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది కూడా కమిషనర్ అన్నది అందరికీ తెలిసిందే. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉన్నాయి. కీలకమైన సమస్యలను కార్పొరేటర్లు కేవలం కమిషనర్ కు మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నెల రోజులకు పైగానే కమిషనర్ జాడ లేకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. గత కమిషనర్ సంపత్ కుమార్ వార్డు పర్యటనలు అంతగా చేయలేదని చెప్పాలి. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి అంటే అతిశయోక్తి కాదు. మరోవైపు కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మీడియా ద్వారా డిమాండ్ చేయడం తెలిసిందే. గృహిణిగా ఉద్యోగినిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు అటూ ఇటూ అధికారులకు అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. గండేపల్లిలో ఎంపీడీఓగా పనిచేస్తున్న నాతి బుజ్జి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 55కి పైగా అవార్డులు అందుకున్న ఆమెది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామం. బుజ్జి 1996లో గ్రూప్ 2కి ఎంపికై ఈఓపీఆర్డీఓగా విధులు చేపట్టారు. ఆపై ఇన్ఛార్జి ఎంపీడీఓగా 2000లో రెగ్యులర్ ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె ఎక్కడ విధులు నిర్వర్తించినా అందరి మన్ననలు పొందుతూ పట్టువదలని విక్రమార్కుడిలా సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉంటారు. అలానే ఆ మండలానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఇలా అనేక అవార్డులు అందుకున్న ఆమెను మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ రామచంద్రాపురం పట్టణంలో స్థానిక రాజగోపాల్ సెంటర్ నందు సెయింట్ అండ్ గ్లోరియస్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ సంస్థను శనివారం రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్ మరియు పోలిశెట్టి చంద్రశేఖర్ ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ, హైదరాబాద్ తరహా విద్యా విధానంతో రాష్ట్రంలోనూ పేరెన్నిక గల నగరాల నుండి ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి చదువుల కేంద్రమైన రామచంద్రపురంలో ఉత్తమ విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ విద్యార్థులు అందరూ సుదూర ప్రాంతాలైన బెంగుళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వెళ్తున్న నేపథ్యంలో వారందరికీ స్థానికంగా ఉత్తమ విద్యను అందించాలని లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడపడుచులందరికీ, తల్లులకి, ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి శుభపరిణామం. ఎంచేతంటే ఈరోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ముందంజలో ఉంటున్నారు. ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా గర్ల్నే లేడీసే ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని, మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము. ఈరోజు అధిక ప్రాముఖ్యత విద్య మీదే ఉంది. మనకి ఉన్న కాలేజీలు కూడా, జూనియర్ కాలేజీలు కూడా మన రామచంద్రపురంలో సరిపోయే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన రామచంద్రపురానికే గర్వకారణం. ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిది స్థాపించడం జరుగుతుంది. దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని
నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది. ఇంచేతంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి ఎన్నాళ్ళు మన శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. వారి తండ్రి గారు మూలస్వామి గారు మూలస్వామి గారు విద్యా సంస్థను స్థాపించి వాళ్ళ పిల్లలకి అప్పచెప్పడం, అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్ళటం, ఎంతైనా వారి కృషి వారి పట్టుదల ఇందులో కనపడుతుంది. వారికి నేను ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు, దానికి సరైన లెక్చరర్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని, మీకు ఈ విషయంలో ఈ జూనియర్ కాలేజీ విషయంలో ఏ అవసరం ఉన్నా సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని, మరలా 1వ వార్షికోత్సవానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం. ఏంటంటే అన్ని వాటిల్లో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు విద్య ఉంటేనే ఏదైనా విజ్ఞానం కలగాలన్నా, ఒక ఉద్యోగం కలగాలన్నా, కుటుంబం ఎదరికెళ్ళాలన్నా కూడా విద్యతోటే సాధ్యం అవుతుంది. కాబట్టి దీని విషయంలో మీకు ఒకటే చూసిన, తప్పకుండా మీరు ఒక కమర్షియల్ ఆశించకుండా, కమర్షియల్ ఆశించడం సంగతి నాకు తెలుసు, మీ గురించి కొంత నేను తెలుసుకున్నాను. ఆశించకుండా ఈ జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్లి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.